హాయ్ అండి. నేను దమ్ బిర్యానీ చేశాను కదా, దమ్ బిర్యానీ చేస్తున్నాను, మీకు అది షేర్ చేస్తాను. అందరూ నాన్ వెజ్ చేసుకుంటూ ఉంటారు, నాన్ వెజ్ బిర్యానీస్ చేసుకుంటారు దమ్ బిర్యానీలో. నేను ఇవాళ నేనైతే వెజ్ బిర్యానీ చేస్తాను కాబట్టి వెజ్ బిర్యానీస్కి ఏం కావాలంటే రైతా ఎలాగో చేసుకుంటాం. సో దమ్ బిర్యానీలో ఎలాగో మనకి కూర ఉంటుంది. సో సపరేట్గా ఇంకా కూర చేయకుండా నేను మీల్ మేకర్ని ఇలాగా నూనెలో కొంచెం వాటర్లో మనం ఒక 2 minutes హాట్ వాటర్లో ఉంచేసి ఉప్పు వేసేసి, తగినంత ఉప్పు వేసేసి హాట్ వాటర్లో పసుపు వేసేసి బాయిల్ చేసేస్తాను. సో ఇలా వచ్చేస్తాయండి. ఇలా చాలా క్రిస్పీగా వేగాయి చూసారా. ఇలా నూనెలో అవి బాగా ఉడికిపోయాక, బాయిల్ అయిపోయాక ప్యాన్లో నేను నూనె వేసేసి ఇలా ఫ్రై చేస్తానన్నమాట. అంతా స్క్వీజ్ చేసేసి అప్పుడు ఇలా నూనె వేసేసి ఇలా స్క్వీజ్ చేసేసి ఇలా ఫ్రై చేస్తాను చూసారా. ఒక్కొక్కటి నేను వేడైనా సరే మీకు ముట్టుకుని చూపిస్తాను. చాలా ఫ్రై అయిపోతుంది అనమాట. నేను హైలో పెట్టుకున్నాను. ఇలా ఫ్రై అయిపోయాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఈ మసాలా ఫ్లేవర్ అనేది దీనికంతా పట్టేస్తుంది. ఈ మీల్ మేకర్కి ఫుల్గా పట్టేస్తుంది. మనం కేవలం ఉప్పు పసుపు వేసాం, ఇంకేమీ వేయలేదు, జస్ట్ నూనెలో ఫ్రై చేసాం. ఇప్పుడు నేను మీ ఎదురుగుండా మీకు తెలియాలని చెప్పి మీకు చూపించాలని నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నేను మా ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువ వేసినా చాలు, చాలా పంజెంట్గా ఉంటుంది, చాలా బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది మా ఇంట్లోది. సో ఇప్పుడు నేను హైలో పెట్టేసుకున్నాను కదా, నేను ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటాను. ఇదే టైంలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇది ఎంతో టైం పట్టదు. మనం కొంచెం ఇవి బాయిల్ చేసుకోవడం, స్క్వీజ్ చేయడం, నూనెలో వేయించుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు. చక్కగా ఇలా వేయించేసుకుంటే మనం ఇది వెజ్ దమ్ బిర్యానీలో పక్కకి సైడ్గా పెట్టుకుని వెజ్ దమ్ బిర్యానీ ముద్దలో నంచుకుని తింటే మాత్రం సూపర్ ఉంటుంది. నాన్ వెజ్ని తలిపించినట్టే ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్కి కన్నా ఇప్పుడు అందరూ వెజ్లో మారిపోతున్నారు. సో దీనికి మనం ఓటు వేయచ్చు. సేమ్ అలాగే ఉంటుంది, అంత టేస్టీగానే ఉంటుంది. సో చాలా మంచిది, హెల్తీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, అందరికీ మంచిది. విమెన్కే కాదు, ఎదుగుతున్న పిల్లలకి అందరికీ మంచిది. చాలా ప్రోటీన్ ఉంటుంది ఇందులో. సో విరివిగా వాడుతూ ఉండండి. మీల్ మేకర్ అనేది చాలా 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 హెల్త్కి మంచిది. జుట్టు పెరుగుతుంది, మంచిది. పిల్లలకైతే కాల్షియం, బోన్, వీటిల్కి, అలాగే కాకుండా ప్రోటీన్ ఎక్కువ ఉన్నది, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉన్నది. సో మనం వాడచ్చు. వీక్లీ ట్వైస్ అయినా థ్రైస్ అయినా మనం వాడుకోవచ్చు. మీల్ మేకర్, కాలీఫ్లవర్ మీల్ మేకర్ వేసుకోవచ్చు, టమాటో మీల్ మేకర్ వేసుకోవచ్చు, రకరకాలుగా చేసేసుకోవచ్చు. సో నేను మాత్రం ఇవాళ ఇంకా అదంతా చేయకుండా జస్ట్ ఇలా ఫ్రై చేసేసి నేను ఉప్పు కారం వేసేసి, ఇప్పుడు అదే ఉప్పులో నేను చేసేసానని మీకు చెప్పాను కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు తగినంత కారం. సో ఈ ఫ్రైని మనం వెజ్ దమ్ బిర్యానీ నంచుకుని తింటామన్నమాట. వెజ్ దమ్ బిర్యానీ చేసుకున్నాం కదా, అది తినేటప్పుడు ఈ ఫ్రైని మనం ఇలా నంచుకుని తింటామన్నమాట. చూసారా ఎంత టెంప్టింగ్గా అనిపిస్తుందో చూసారా. ఇది ఒక్కొక్క ముద్దలో మీరు పెట్టుకొని తింటే మీరు ఇంకా అసలు అటువైపు నాన్ వెజిటేరియన్స్ వైపు, అదే నాన్ వెజ్ తినేదానికి మనం వెళ్ళాం, అవన్నీ మర్చిపోతాం. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అంత మరిపించేస్తుంది ఇది. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎలా ఉన్నాయో. సో ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు గరం మసాలా ఎందుకంటే ఆ ఫ్లేవర్ రాకపోతే మనం తినలేం. సో గరం మసాలా ఎందుకంటే అది చాలా బ్లంట్గా ఉండి అసలు ఏమి టేస్ట్లెస్ ఉంటాయి కదండి. అందుకే మీరు ఉడకబెట్టేటప్పుడే ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేస్తే మొత్తం ఉప్పు అంతా అందులోకి వెళ్ళిపోతుంది. ఇంకా మళ్ళీ మీరు సపరేట్గా ఉప్పు వేయక్కర్లేదు. జస్ట్ అలాగే ఇలా వేయించేసుకున్నాక, నూనెలో వేయించేసుకున్నాక మీరు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, కారం వేసేసి, గరం మసాలా వేసేసేయాలి. ఇప్పుడు బాగా వేగిపోయాయి కదండి. ఈ టైంలో ఇంకా దింపేసే లాస్ట్ క్లైమాక్స్ సీన్లో మనం కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ మీల్ మేకర్ ఫ్రై వెజ్ దమ్ బిర్యానీలో చాలా 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 టేస్టీగా ఉంటుంది. డూ ట్రై ఇట్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా అందరికీ ప్రమోట్ చేయండి నా ఛానల్ని. ఇంకో నలుగురికి షేర్ చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ వెరీ వెరీ టేస్టీ మీల్ మేకర్ ఫ్రై అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా టెంప్టింగ్గా ఉంటుంది. బాయ్ అండి.